బల్లల్లా సౌలతులు సక్కగలేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ముచ్చట్లు మన జోర్దార్ల షాన్నే చెప్పుకున్నాం. ఇక బడికి ఓనికే తొవ్వ సక్కగలేక బురదలనే గోస పడుకుంటా బడికి పోతున్న పిల్లల ముచ్చట్లను కూడా మొన్నట్లనే చెప్పుకున్నాం. విద్యార్థులు లేరని బల్లను మూసేసిన వార్తలను కూడా చెప్పుకున్నాం. అట్లని అన్ని సర్కారు స్కూళ్లు గట్లనే ఉండేయి. మా బడికి రాన్రని బగ్గ ప్రచారాలు చేస్తున్న సర్కారు ప్రైవేట్ స్కూళ్లను బగ్గనే చూస్తున్నాం గానీ ఈ స్కూల్కు మాత్రం నో అడ్మిషన్ అని గేటుకే ఫ్లెక్సీ రాసి పెట్టిండ్రంటే ఆ బడికి బగ్గ మంది పిల్లలే ఆచి ఉంటారని ఈ ఫ్లెక్సీ చూడంగానే ఎవ్వరికైనా అర్థమవుతుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలున్న సర్కారు బల్లే పోయినేడు 300 మంది విద్యార్థులు ఉండేటోళ్ళట. ఇక ఈ ఏడు కొత్తగా ఇంకో 202 మంది విద్యార్థులు చేరిర్రట. అన్ని క్లాసులలో పిల్లల సంఖ్య పెరిగేటాళ్లకు ఇట్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిర్రన్నట్టు. అసలుకు సర్కారు బల్లే సౌలతులే ఉండయని బడికి ఓనీకి పిల్లలు వెనక ముందు చేస్తారు. ఇక తల్లిదండ్రులు కూడా అప్పో చేసి మా పిల్లలు గొప్పగా చదువుకోవాలని ప్రైవేటు బల్లకు పంపుతున్న ఈ రోజుల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టిన స్కూళ్ళున్నాయంటే గొప్ప ముచ్చటే. మరిగా ఆ బడి గురించి దాంట్లో చదివేగి బుజ్జి ఏం చెప్తున్నదో ఇనుండ్రి. My father name is M. Narasimha and my mother name is M. Aruna. So we all know that education is the key to success. మరి ఈ ఎడ్యుకేషన్ ఎలా వస్తుందంటే మనకి బేస్ అనేది స్కూల్. ఈ స్కూల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో హ్యాబిట్స్ అనేది నేర్చుకుంటాం. మన స్కూల్లో టీచర్స్ చెప్పే లాంగ్వేజ్, టీచర్స్ చెప్పే లెసన్స్ బట్టి, స్టూడెంట్స్ మాట్లాడే ఒక లాంగ్వేజ్ వే ఆఫ్ టీచింగ్ బట్టి, ప్లస్ ఎన్విరాన్మెంట్ని బట్టి మనం ఆ నేచర్కి అలవాటు అవుతాం. సో దాంట్లో మాత్రం మా స్కూల్ ది బెస్ట్. వారేవా బుజ్జిని చూస్తే చిన్నదాని లెక్కనే ఉన్నది గాని భలే హుషారుగా మాట్లాడుతున్నది కదా. మరి చదువుతున్న బడి వాతావరణం, చదువు చెప్తున్న సార్లు గంత మంచిగున్నారు కాబట్టే గిట్ల మాట్లాడగలుగుతున్నది అన్నట్టు. ఇక ఇట్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిన పెద్ద సార్ను కూడా ముచ్చటేందో అరుసుకోవాలి కదా. ఏప్రిల్ 15వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి బడిబాట జూన్ 20వ తారీఖు వరకు ప్రతిరోజు మే ఎండలో కూడా బడిబాట నిర్వహించి 650 కుటుంబాలను మా టీచర్స్ మొత్తం కలవడం జరిగింది. మొత్తం 22 మంది టీచర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి ఇక్కడ తిరుమలగిరి మరియు తిరుమలగిరి చుట్టూ ఉన్నటువంటి అన్ని ఆవాస ప్రాంతాల్లో బడియేడు పిల్లలను గుర్తించడం జరిగింది. దాదాపు 350 మంది బడియేడు పిల్లలు అటు గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి వాళ్ళ యొక్క డాటా తీసుకుని మళ్ళీ 2వ దఫా వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరినీ బడికి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేయడం ద్వారా అదన్నట్టు ముచ్చట. ఏదో నామకే వాస్తే అన్నట్టు కాకుండా 50 రోజులు బడిబాట పేరు మీద పిల్లలందరి ఇండ్లకు తిరిగి వాళ్ళంతా ఈ బడికి అచ్చేటట్టు చేసిర్రట. గందుకే ఇప్పుడు నో అడ్మిషన్ బోర్డు పెట్టేంత మంది వచ్చిర్రని సంబురంగా చెప్పబట్టిండి పెద్ద సారు. ఇక ఈ బల్లె చదివే 10వ తరగతి పిల్లలకు జూన్ నెల నుంచి పరీక్షలు అయ్యేదాకా స్పెషల్ క్లాసులు పెడతారట. గందుకే మొత్తం 100% మంది పిల్లలు 10వ తరగతిలో పాస్ అవుడే కాదు, బాసర IIITలో కూడా ఒక బుజ్జికి సీట్ వచ్చేట వరకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ బడికి పంపియనీకే మొగ్గు చూపుతున్నారట. మరిగా ఈ సార్ల లెక్కనే కడమ స్కూళ్ళ సార్లు కూడా పనిచేసి సర్కారు స్కూళ్ళల్లో సక్కదనాల చదువు చెప్పాలి. సర్కారు కూడా అన్ని తీర్ల సౌలతులు చెయ్యాలి. అట్లయితే ప్రైవేట్ స్కూళ్లకు పంపి వేలకు వేలు ఫీజులు కట్టి ఎందుకు పరిశానలో పడతామని అంటున్నారు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపే తల్లిదండ్రులు.